नहीं, मीटिंग हुआ ही नहीं तो कहाँ से इशू आएगा? एमएलएज अगर होटल में जाके कोई रेस्टोरेंट में बैठ के खाना खाते हैं, इसके मतलब ये नहीं कोई सीक्रेट मीटिंग हो रहा है। अगेन यू आर सेइंग ऑल नहीं, ऐसे अगर होता तो आज एमएलए ऐसे अगर होता कि कोऑर्डिनेशन नहीं है तो आज एमएलएज और मिनिस्टर्स सबको एक साथ हम नहीं बुला सकते। आपका पार्टी का एमएलसी 3 बार मल्लाना ने ये कह रहा है कि हम लोग जो सर्वे करे वो फॉल्स सर्वे है। देखिए हमारे एमएलसी है, उनको हम लोगों ने शोकॉज दिए हैं, हम जवाब के लिए भेज बोल रहा है कि शोकॉज नहीं मिला मेरे को। मिल जाएगा, नहीं मिला कल चला जाएगा, एक्शन ले लेंगे उनके ऊपर। शोकॉज का जवाब देखेंगे, फिर एक्शन जो लेना है। कौन सा एक्शन? उनसे कुछ సిఎల్పి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలాఖరులోగా బీసీ ఎస్సీ సభలు వేర్వేరుగా నిర్వహించాలని నిర్ణయించారు. సూర్యాపేటలో నిర్వహించనున్న బీసీ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. మెదక్లో ఎస్సీ సభ పెట్టి ఖర్గేను ఆహ్వానించాలని సీఎల్పీ నిర్ణయించింది. ఇద్దరు నేతలను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నారని పీసీసీ చీఫ్ ప్రకటించారు. సీఎల్పీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు కీలక సూచనలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పారు. మెజార్టీ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేలా చొరవ తీసుకోవాలని సూచించారు రేవంత్. ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గానికి ఇచ్చిన హామీల అమలుకే చొరవ చూపాలని తెలిపారు. నియోజకవర్గాల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత ఎమ్మెల్యేలదేనని చెప్పారు రేవంత్. 90% పైగా స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని సూచించారు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డీలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా పక్షం భేటీ అయింది. దాదాపు 12 గంటలకి ప్రారంభమైనటువంటి భేటీ 5 గంటల పాటు కూడా కొనసాగింది. 12 నుంచి 5 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ సీఎం కూడా నేరుగా ఎదురుబొదురుగా ఎవరైతే శాసనసభ్యులు ఉంటారో వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలపైన మాట్లాడారు. ఒక విధానపరమైనటువంటి అంశాలపైన కూలంకుషంగా చర్చ చేశామనేటువంటి విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత పీసీసీ మహేష్ గౌడ్ సీఎల్పీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన బ్రీఫ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సీఎం చాలా క్లియర్గా చెప్పారు, లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి, ఎన్నికలకి సిద్ధంగా ఉండాలి. పీసీసీ కార్యవర్గం కూడా ఉండబోతోంది. మరో 10 రోజుల్లో డెడికేషన్ కమిషన్కి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా ప్రభుత్వానికి చేరబోతోంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ నిర్మాణం, గవర్నెన్స్ ఎట్లనైతే అందిస్తున్నామో, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎట్లయితే ఒకటొకటిగా అమలు చేస్తూ వస్తున్నామో ఆ అంశాలన్నింటినీ కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్లేలాగా ప్రయత్నాలు చేయాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పినట్లుగా కూడా చెప్పారు. నేరుగా సీఎం దాదాపు గంట పాటు శాసనసభ సభ్యులను అందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఆయన ఒకటే మాట చెప్పారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు అదేవిధంగా చారిత్రక ఘట్టంగా చెప్తున్నాం. అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట పిలుపు మేరకు ఈ 2 ప్రధానమైనటువంటి నివేదికలను పూర్తి చేశాము. ఆల్రెడీ సభలో చట్టం చేసుకున్నాము, జీవోను కూడా తీసుకొచ్చాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలి. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ఎమ్మెల్యేల పైనే ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. దాదాపు 90% అంతా కూడా మనమే క్లీన్ స్వీప్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలనేటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు గత కొద్ది రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి చర్చ జరుగుతోంది. అలాంటి చర్చ అనేది సరైనది కాదు, వేరే రకంగా ఇదంతా కూడా ప్రొవోకేట్ అవుతుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావనకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రహస్య భేటీకి సంబంధించి కూడా ప్రస్తావనకి వచ్చినప్పుడు వెళ్ళినటువంటి డిన్నర్కి వెళ్ళినటువంటి ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఇది రహస్య భేటీ కాదు,
కేవలం ఒకే కుటుంబానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా సో అక్కడికి వెళ్ళి కేవలం డిన్నర్ కోసమే వెళ్ళాం కానీ ఎలాంటి పార్టీ లైన్లోనే మాట్లాడినామనేటువంటి అంశాన్ని ఎమ్మెల్యేలంతా కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలోనే సీఎం కలగజేసుకొని ఒకవేళ మీకు వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఉంటే పీసీసీ అందుబాటులో ఉంటారు, లేదంటే ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అందుబాటులో ఉంటారు, మీ స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అందుబాటులో ఉంటారు, లేదంటే నాకు నేరుగా వచ్చి మీకు సంబంధించినటువంటి సమస్యను చెప్పొచ్చు, లేదు ఎవరికి కూడా మేము చెప్పమంటే నేరుగా అగ్రనేతలకు మీకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా చెప్పాలని మీరు భావిస్తే అపాయింట్మెంట్ నేనే దగ్గరుండి ఇప్పిస్తా, మీరే వెళ్ళి ఏం చెప్పాలనుకున్నా అక్కడ చెప్పొచ్చు, నేను పూర్తి స్థాయిలో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నా అనేటువంటి కామెంట్ని అందరూ ఎమ్మెల్యేని ఉద్దేశించి అని చెప్పారు. మరోవైపు అనిరుద్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం మొన్నటి నుంచి కూడా హాట్ టాపిక్గా మారింది. అనిరుద్ రెడ్డి కూడా బయటకు వచ్చి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. జడ్చర్లతో తన నియోజకవర్గంలో దాదాపు 4 మండలాలకు సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పట్ల అధికారులకి ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా పట్టించుకోవట్లేదు, ఇది సరైన పద్ధతి కాదు, దీనిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఆయన అప్పీల్ని కూడా ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి అదేవిధంగా మంత్రులకు కూడా ఆయన వినతి పత్రం ఇచ్చారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక అంశాన్ని ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. అనిరుద్ రెడ్డి మీడియాతో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఆయన అదే చెప్తున్నారు. సీలింగ్ ల్యాండ్లకు సంబంధించి భూ ఆక్రమణలు బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ శాతం జరిగాయి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే భూదానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గిరిజన ప్రాంత వాసులకు చెందాల్సినటువంటి భూములు అవి, అక్కడి నుంచి తీసుకొని గిరిజనులకు యథావిధిగా వెళ్లేలాగా అన్యాక్రాంతమైనటువంటి భూమిని అంతా కూడా రిలీజ్ చేసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, ఇవిగో అంటూ కూడా అనిరుద్ రెడ్డి నేను ఇచ్చాననేటువంటి అంశాన్ని కూడా బయటకు వచ్చి మీడియాతో చెప్పారు. అదేవిధంగా రెవెన్యూ అంశాలకు సంబంధించి మరికొన్ని వివరాలను అనిరుద్ రెడ్డి సిఎల్పి సమావేశం ముందు ఉంచినట్లు అనిరుద్ రెడ్డినే బయటకు వచ్చి చెప్పారు. అమీన్పూర్ భూ ల్యాండ్కి సంబంధించి బీఆర్ఎస్ హయాంలో అమీన్పూర్లో భూ ఆక్రమణలు జరిగాయి. కేటీఆర్ బినామీకి సంబంధించినటువంటి ఆయన పేర్ల మీద ఈ ఆస్తులన్నీ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి వాటికి చెందినటువంటి ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, వీటిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, అప్పుడే ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది అనేటువంటి అంశాన్ని అనిరుద్ రెడ్డి ఒక రిక్వెస్టేషన్ లాగా సిఎల్పి సమావేశంలో తాను చెప్పినట్లు కూడా బయటకు వచ్చి చెప్పారు. ఇవే ప్రధానమైనటువంటి ఎజెండాలు. ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అపోహలు సృష్టించేలాగా బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ ట్రాప్లో ఆయా సంఘాలు పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన, నాయకులపైన ఉంది, ఎమ్మెల్యేలపైన ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి పూర్తి డౌట్స్ అన్ని క్లియర్ చేసే బాధ్యత మీపైనే ఉంది. ఇప్పటికే మీకు సంబంధించినటువంటి పూర్తి బ్రీఫింగ్ కూడా మేము చేశామనేటువంటి కామెంట్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంట్లో భాగంగానే ప్రధానంగా 2 బహిరంగ సభలను ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ బహిరంగ సభలకు కూడా ఢిల్లీ పెద్దలు, అగ్రనేతలు ఇద్దరు కూడా రాబోతున్నారు. ఒకరు ఖర్గే రాబోతున్నారు, రాహుల్ గాంధీ కూడా రాబోతున్నారు. ఒక్కొక్క బహిరంగ సభకి ఒక్కొక్క వేరువేరు షెడ్యూల్ని ఖరారు చేసినాం. సూర్యాపేటలో అదేవిధంగా మెదక్లో 2 బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నాం. మెదక్లో ఖర్గేతో బహిరంగ సభ ఉండబోతోంది. ఖర్గే వచ్చి ఆయనకు సంబంధించినటువంటి ఈ కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన దిశానిర్దేశం చేయబోతున్నారనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ తర్వాత సూర్యాపేటలో కూడా మరో సమావేశం బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాం. దానికి రాహుల్ గాంధీ నేరుగా గెస్ట్గా రాబోతున్నారు. వాటికి సంసిద్ధం కావాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు తమకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో నిధులు కేటాయింపు సరిగా జరగట్లేదనేటువంటి అంశాలను చర్చలోకి తీసుకొచ్చే సమయంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ దీనిపైన సమయం కావాలి, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూలంకుషంగా చెప్పాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలి అనేటువంటి విషయంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని నిధులు సమకూర్చారు, ఏ ఎమ్మెల్యేకు ఎన్ని నిధులు ఇచ్చారు, ఆ తర్వాత కేంద్రానికి ఎన్ని నిధులు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాయి, అప్పుల రూపంలో ఎంత మొత్తంలో కట్టాము, ఇప్పటివరకు ఏడాది పొడవునా జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత అభివృద్ధిలో భాగంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు సమకూరాయనేటువంటి అన్ని పిన్ టు పిన్ ఎవరికి ఎలాంటి సందేహం లేకుండా పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేశారు భట్టి విక్రమార్క. ఫైనాన్స్కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే చర్చ జరుగుతోంది కాబట్టి ఆ చర్చలో ఏ అపోహలు లేకుండా పూర్తి స్థాయిలో క్లియర్ కట్గా భట్టి విక్రమార్క చెప్పారనేటువంటి విషయాన్ని సభలో పాల్గొన్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఒకటే చెప్తున్నారు, ఎవరికైనా సరే వ్యక్తిగతంగా కానీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా
ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సికి కానీ పిసిసి చీఫ్కి కానీ ఇన్ఛార్జ్ మంత్రులకు కానీ లేదా నేరుగా నా దగ్గరికి కూడా రావచ్చు అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఫ్రీడమ్, ఇప్పటికే ఫ్రీడమ్ ఉంది, ఇంకా నేరుగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డే ఇప్పిస్తానని చెప్పడంతో చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారనేటువంటి ఒక ఎక్స్ప్రెస్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి అంశాలపైనే దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేటువంటి చర్చ ఈ సమావేశంలో భాగంగా జరిగినట్లు తెలుస్తుంది. దాదాపు 10 సంవత్సరాల పాటు విపక్షంలో లోకల్ బాడీ ఎన్నికలను కొట్లాడినాం, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో లోకల్ బాడీ ఎన్నికలు కొట్లాడబోతున్నాం. దాదాపు 90% అంతా కూడా క్లీన్ స్వీప్ చేయాల్సినటువంటి బాధ్యత మనపైనే ఉంటుంది. ఇప్పుడు బీసీ కులగణనకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రాతిపదికనే ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ రాద్ధాంతం చేస్తోంది. వాటికి ఏవీ తావు లేకుండా 42% రిజర్వేషన్ల ప్రాతిపదికన ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసన సభ్యులపైనే ఉంటుందనేటువంటి విషయాన్ని నేరుగా సీఎం కరాఖండిగా చెప్పడంతో దానికి మేము కట్టుబడి ఉన్నామనేటువంటి అంశాన్ని శాసనసభ్యులందరూ కూడా సిఎల్పి సమావేశంలో సీఎం దృష్టికి తీసుకువెళ్ళి చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఆల్రెడీ 5 గంటల పాటు ఈ సమావేశం కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి సీఎం రేవంత్ రెడ్డి పయనమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా వెళ్ళిరు. ఇక్కడ జరిగినటువంటి సిఎల్పి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి, బీసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం ఇతని ఆబాది ఉత్ని హక్ అనేటువంటి వారికి అంతే వాటా అనేటువంటి నినాదాన్ని దేశవ్యాప్తంగా పార్లమెంట్లో వినిపించారు. దానికి కొనసాగింపున ఇదంతా కూడా చేశాం. అవన్నీ కూడా ఫీడ్బ్యాక్ లాగా ఢిల్లీ పెద్దలు ఖర్గేకి వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది.